దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో 19వ సమ్మె జరుగుతోంది. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె కార్మికుల జీతాల కోసమో లేదంటే ఉద్యోగ భద్రత కోసమో కాదు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఒక్కొక్కటి కూడా అమ్ముకుంటా పోతోంది. గతంతో పోల్చుకుంటే గత ప్రధానులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించారు. కానీ ఈ ప్రధానమంత్రి వచ్చాక ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ కూడా స్థాపించలేదు. మరియు 13 ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటివరకు అమ్మేశారు. ఉదాహరణ చూసుకుంటే రైల్వే ఈరోజు పేద ప్రజలు నిత్యావసర రవాణా సాధనం అతి తక్కువ ఖర్చుతోటి మన సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసే రైల్వేని ఈరోజు ప్రైవేటీకరణ చేయడం జరిగింది. సామర్లకోట నుంచి విజయవాడ 45 రూపాయలకు వెళ్లే ట్రైన్ పోయి 570 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరో పక్క 40 లక్షల కోట్ల ఆస్తి కలిగినటువంటి ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేశారు. దీనివల్ల ప్రైవేట్ సంస్థలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా బ్యాంకులు గతంలో 36 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటే ఈరోజు కేవలం 8 మాత్రమే ఉన్నాయి. అవి కూడా త్వరలో 4 తర్వాత 2 కింద మార్చుతాం అనుకుంటున్నారు. అదేవిధంగా ఈ బ్యాంకింగ్ రంగంలోకి టాటా, బిర్లా, బజాజ్ ఈ కంపెనీలు కూడా రాబోతున్నాయి. అంటే ప్రభుత్వ బ్యాంకులు, స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు ఇవన్నీ పోయి టాటా బ్యాంకు, బిర్లా బ్యాంకు అనేవి రాబోతాయి. మరో పక్క పెట్రోల్ బంకులు ఈరోజు హెచ్పి, ఐబీపీ ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి రిలయన్స్ బంకుల్ని రోజు రోజుకి పెంచాలని చూస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ కార్మికుల పట్ట అలాగే పేద ప్రజల పట్ట కొట్టడం జరుగుతుంది. ఇటీవల కాలంలో చూసాం, కరోనా వ్యాప్తంగా ప్రజానికి అందరూ కూడా పనులు లేకుండా తినడానికి తిండి లేకుండా మాడి మసి అయిపోతూ ఉంటే ప్రభుత్వం నెలకి 10,000 రూపాయలు ఇమ్మని అడిగితే ఈ రోజు కూడా సీఎం కొట్టినట్లేదు. అయినప్పటికీ ఇదే పరిస్థితుల్లో ప్రభుత్వ పెట్టుబడిదారులందరికీ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చారు దేశవ్యాప్తంగా. ఈరోజు అదాని ఆదాయం ఒక రోజుకి 449 కోట్లు. అదేవిధంగా అంబానీది ఒక సెకండ్కి 90,000 రూపాయల ఆదాయం. ఈరోజు కార్మికులు ఎవరికైనా 150 రూపాయలు 200 కంటే ఎక్కువ వస్తుందా? కరోనా పేరు చెప్పి ప్రభుత్వం పెట్టుబడిదారులకి రాయితీలు ఇచ్చింది, కార్మికులందరినీ నష్టపరిచింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ఇసుక లేకుండా పనులు కోల్పోయేలా చేశారు. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకి నెలకు 10,000 రూపాయలు ఇమ్మంటే అవి కూడా ఇవ్వకుండా భవన నిర్మాణ కార్మికుల చట్టంలో ఉన్నటువంటి 800 కోట్లను ఈ ప్రభుత్వం దొంగతనంగా వాడుకుంది. ఇది కార్మికుల సొమ్ము. అంటే ప్రభుత్వమే దొంగతనం చేస్తే ఇంకెవరితో చెప్పుకోవాలి? కార్మికుల సొమ్ముని కార్మికులకే ఖర్చు పెట్టాలి. ఆ భవన నిర్మాణ కార్మికుల కోసం ఖర్చు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే తీసుకున్నారో ఆ అమౌంట్ని తిరిగి కార్మికుల సంక్షేమ పథకానికి జమ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇసుకను సరఫరా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు ఐసిడిఎస్ వ్యవస్థకి పథకానికి నిధులు తగ్గిస్తున్నారు. 40,000 కోట్ల అవసరం ఉంటే కేవలం 20,000 కోట్ల మీద కేటాయించారు. అలాగే వైద్య రంగానికి కూడా నిధులు కేటాయించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజానికం అలాగే కార్మికులు కూడా కనీస వేతనం 21,000 అమలు చేయాలని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అలాగే ఉండొచ్చాలని, ప్రైవేటీకరణ చేయరాదని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతుంది సమ్మె. ఇది కార్మికుల కోసం కాదు, దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజానికం కోసం. అంటే నిజమైన దేశభక్తులకి ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా ఈ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మన పోరాటంలో మన సిఐటితో పాటు ఐఎఫ్టియు నాయకులు కూడా వచ్చారు కాబట్టి ఐఎఫ్టియు నాయకులు ఒకరు మాట్లాడతారు. కొడుకు కొడుకు